త్రిమూర్తివదనోజ్వలం త్రిభుజయుగ్మసంశోభితం త్రిలోకతలసంచరం చరణపాదుకాఘటనం చతుస్సునకసంవృతం విమలధర్మధేనుశ్రితం మహర్షికులనాయకం నమత దత్తదేవం గురుం. త్రిమూర్తి ముఖములతో ప్రకాశించువాడును, 6 భుజములతో శోభిల్లువాడును, త్రిలోకములందు సంచరించువాడును, చరణపాదుకల ధ్వనిని చేయువాడును, 4 శునకములతో కూడినవాడును, శుభ్రమైన ధేను రూపముననున్న ధర్మదేవతకు ఆశ్రయమైన వాడును, మహర్షికుల నాయకుడును అగు గురుదత్తదేవుని నమస్కరించుడు. అత్రేః పుత్రాయతే యో యతిపతిరదితేః పుత్రపత్రశ్రితాంగ్రిః సాక్షాదోంకారవాచ్య త్రిరవ విధిహరిత్రయంబకాలంబనం చ యో వై వైరాగ్యభాగ్యస్థిరకర కరసన్ముక్తిదాయీ చ మాయీ దత్తాత్రేయోస్తి సోయం మమ హృదయసరః క్రీడయా బ్రహ్మహంసః. ఎవరు అత్రిమునికి పుత్రునిగా మారెనో, యతులకు పతియును, పాదములందు ఆశ్రయించిన దేవతలనిడి పూజాపత్రములు కలిగియున్నవాడును, బ్రహ్మ విష్ణు శివులను అకార ఉకార మకారములతో ఏర్పడిన ఓంకారవాచ్యుడై త్రిమూర్తులకు ఆధారమైన వాడును, ఎవరు వైరాగ్య సంపదను స్థిరపరచగల సత్యమోక్షమును చేతితో ప్రసాదించగలవాడునయ్యున్నాడో, మాయగలవాడును, నా హృదయ సరోవరమునందు క్రీడించు బ్రహ్మహంసగానున్నవాడును అగునట్టి ఆ దత్తాత్రేయుడు విరాజిల్లుచున్నాడు. నిరంతరం మృత్యుభయేన కంపతే మనోమనాగప్యభయం న విందతే క్షణోపి మృత్యుర్నిరయే తతః పరం కియాస్తు కాలః ప్రతిహన్యతామితి. ఈ మనస్సు నిరంతరము మృత్యుభయము చేత కంపించుచున్నది. దీనికి కొంచెము కూడా అభయము లభించుటలేదు. మృత్యువు క్షణకాల మాత్రమే అయినను దాని తరువాత నరకములో ఎంత కాలము ఉండవలెనో కదా అన్నదే అసలు భయమై ఉన్నది.